హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్విస్ట్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఆమ్లా షార్ట్స్, అంటే ఉసిరికాయ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అసలు ఉసిరికాయ వల్ల మనకి ఏంటి యూజ్ అనేది చెప్తాను. ఒక ఉసిరికాయ తింటే 8 నారింజ పండ్లతో సమానం, అలాగే 12 దానిమ్మ పండ్లతో సమానం. వాటిలో ఉండే సి విటమిన్ అంతా మనకి ఒక్క ఉసిరికాయలోనే దొరుకుతుంది. అదేవిధంగా ఉసిరికాయ వల్ల మనకి దగ్గు, జలుబు, అన్వాంటెడ్ ఫ్యాట్ ఇలాంటివన్నీ మనకు కంట్రోల్ అవుతాయి. అలాగే ఈ ఉసిరికాయ మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది వైటమిన్ సి ఫుడ్ కాబట్టి. సో నేను ఇది ఒక 1 మంత్ నుంచి తీసుకుంటున్నాను అండ్ నాకైతే చాలా చేంజెస్ అనిపించాయి. నా స్కిన్ బ్రైట్ అయింది అండ్ హెయిర్ ఫాల్, ముఖ్యంగా హెయిర్ ఫాల్ తగ్గింది. సో ఇప్పుడు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అందుకని ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఉసిరికాయల్ని సీడ్స్ లేకుండా కట్ చేసుకోండి. వాష్ చేశాక తర్వాత ఒక చిన్న అల్లం ముక్క పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందైతే వాటర్ ఏం వేసుకోక్కర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో కొంచెం పలుకులుగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక 1 మినిట్ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసే ముందు మనం ఒక 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసి మిక్సీ చేశాక ఈ విధంగా ఉందండి, జ్యూస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు దానికోసం ఒక సపరేట్గా ఒక బౌల్ తీసుకోండి, అలాగే స్ట్రెయినర్ తీసుకోండి. ఈ ఉసిరికాయ జ్యూస్ని ఆ స్ట్రెయినర్లో వేసి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ స్ట్రెయినర్లో వేసి మీరు ఆ స్పూన్తోనే ప్రెస్ చేయండి. అందులో ఉన్న జ్యూస్ ఈజీగా మనకి కిందకి దిగిపోతుంది. ఐస్ క్యూబ్ ట్రేలో ఈ విధంగా జ్యూస్ వేసుకొని ఈ ట్రేస్ని మీరు ఒక హాఫ్ డే అయినా డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. అంటే లేకపోతే మీరు అవి ఫ్రీజ్ అయ్యేంత వరకన్నా డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. నేనైతే హాఫ్ డే పెట్టాను. నెక్స్ట్ నేను హాఫ్ డే తర్వాత ఎలా అయ్యాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఇవి డీప్ ఫ్రీజ్ చేసుకున్నాక నేను తీసినవి. ఇవి ఇప్పుడైతే గడ్డలాగా అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఐస్ క్యూబ్స్ అన్నీ ఈ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇవి డైలీ ఎర్లీ మార్నింగ్ పరగడుపున మనం ఒక టీ గ్లాస్లో వేసుకొని తీసుకోవచ్చు. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇది మనం తీసి బయట పెడితే ఒక 5 మినిట్స్కి అదంతా కన్సిస్టెన్సీ లిక్విడ్గా అయిపోతుంది. దాన్ని మనం తీసుకొని తాగటమే, అంతే అండి. ఎంతో సింపుల్గా ఆమ్లా షార్ట్స్ మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి and subscribe to my channel. Thank you.